ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని 9080. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను డ్రై ఫ్రూట్స్లో పౌడర్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా చేయాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి, నెయ్యి వేసుకొని ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్కి డ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే నట్స్ వేసుకుంటున్నాను, వాల్నట్స్. ఇప్పుడైతే పిస్తా వేస్తున్నాను, బాదం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెలన్ అంటారు, నెక్స్ట్ కర్బూజా సీడ్స్ అంటారు. పంకిన్ సీడ్స్ అయితే వేస్తాను. ఇప్పుడైతే క్యాష్యూ వేసాను. ఇప్పుడైతే ద్రాక్ష వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ఫ్రై చేసినవి చల్లగా ఆరిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది, మిక్సీకి పట్టుకున్నాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పాలల్లో కలిపి తాగితే పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్, పిల్లలు పెద్దవాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.